ఎంపీ తృణమూల్ ఎంపీ కావచ్చు, తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సుప్రీం నోటీసులు ఇవ్వడం ఎట్లా చూస్తాం. లంబాడాలను ఎస్టీలో నుంచి మరికొన్ని జాతులను కూడా తొలగించాలనడం కావచ్చు. మరి ఓటు చోరీ వల్లే నేను ఓడిపోయానని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కామెంట్ చేయడం ఎట్లా చూస్తారు జయరామ్ గారు? మీరు ఈ డిస్కషన్ లో పెట్టిన పాయింట్స్ 3 నుంచి 4 పాయింట్లు ఏవైతే ఉన్నాయో, సో ఇట్స్ రియల్లీ బ్రేకింగ్ న్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ న్యూస్ ఆల్సో. మనము కొన్ని విషయాలను గమనించాలి. ఇక్కడ విషయాలు ఏంటంటే, రాజకీయ నాయకులు చేసే ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి సెన్సేషనల్ కావడం కోసము, లేకపోతే వీళ్ళు పత్రికలలో పతాక శీర్షికల్లో ఉండాలని చేస్తారా, లేకపోతే వీళ్ళ దగ్గర ఏదైనా సత్తా ఉండి దానిపైన అవగాహన ఉండి చేస్తారా అనే విషయాన్ని మాత్రము మనము ఒకసారి ఆలోచించాలి. ఈ బీహార్లో ఎలక్షన్లు అవుతున్న క్రమం లోపల సిద్ధరామయ్య గారు ఒక సీఎంగా ఉండి, మాజీ సీఎంగా ఉండి, లేదు అనుకుంటే అనేక సంవత్సరాలుగా రాజకీయాలలో ఉండి ఓటు చోరీ వల్ల నేను ఓడిపోయాను అనే ఒక కామెంట్ ఏదైతే ఉందో, మీరు నిజంగా కనుక అట్లాంటి కామెంట్ ఉంటే, చాలా సందర్భాల్లో చెప్పిన కాంగ్రెస్కి, మీరు మీ రాష్ట్రాలలో మీరు గెలిచిన వాళ్ళు దొంగ ఓట్ల వల్ల గెలిచిన వాళ్ళ గురించి చెప్తే ఓటు చోరీ గురించి మాట్లాడచ్చు. మా కార్యకర్త మా ఇక్కడ లేనే లేదు, మాకు ఇక్కడ ఓట్లు పడ్డాయి, ఎట్లా ఓట్లు పడ్డాయి అనే దాన్ని మీద వచ్చని మాట్లాడాలి. అంతే తప్ప మేము ఓడిపోయాము అనే దాని గురించి మాట్లాడితే పెద్ద దాని శానిటీ ఉండదు. మీరు గెలిస్తే ఎట్లా గెలిచామో దాన్ని బట్టి చెప్పండి. ఇక్కడ తెలంగాణలో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ దగ్గర ఉండే ఈ రాష్ట్రాల లోపల మీరు ఓటమికి గెలుపుకు గల కారణాలను వెతికేసి ఎందుకు గెలిచారు, ఎందుకు ఓడారో అనేదాన్ని క్లియర్ అనాలిసిస్ చేయొచ్చు ఈ 3 రాష్ట్రాలలో. కానీ ఇవి వదిలేసి మిగతా రాష్ట్రాల మీద వాళ్ళు గెలిచిండ్రు కాబట్టి మరి మీరు గెలిచిన అనే దాని గురించి వాళ్ళు మాట్లాడతారు. ఎక్కడ కూడా శానిటీ ఉండదు. రాహుల్ ఈ దిశలో కనుక ప్రయత్నం చేస్తే కొంత సక్సెస్ కావచ్చు, కొంత ఏదైతే రియాక్షన్ వచ్చిందో ఆ రియాక్షన్ కి ఇంకా పర్ఫెక్ట్ గా దీన్ని మీ యాక్షన్ ప్లాన్ బాగుంటుంది అనేది నా సలహా. ఇది చేయకపోతే మిగతాదంతా పెద్దగా వృధానే అవుతుంది, దానికి పెద్ద శానిటీ ఉండదు. ఇది సిద్ధరామయ్య గారి కామెంట్ విషయంలోకి వస్తే, నెక్స్ట్ ఈరోజు సమావేశాలు కీలకమైన అంశాలు ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు. మీరు అన్నట్టుగా అసెంబ్లీ సమావేశం లోపల మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, స్వర్గస్థులయ్యారు. వారి గురించి డెఫినెట్ గా సంతాప సభలో మధ్యాహ్నం వరకు కూడా అదే ఉంటది. లేదు అనుకుంటే ఈ రోజు మొత్తం కూడా అది ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఈ రోజు సభ మొత్తము పెద్దగా కీలకంగా చర్చలు ఏమి జరగవు. ఆయన గురించి నివాళులు అర్పించడమే జరుగుతుంది. సో ఆయన గురించి అనేక అంశాల లోపల ఒక చనిపోయిన వారి గురించి డెఫినెట్ గా ఒక పాజిటివ్ గానే డిస్కస్ చేస్తారు కాబట్టి సో అదే అంశం ఈ రోజంతా ఉంటుందని అనుకుంటున్నాను. నాకున్న సమాచారం కూడా అదే. సో ఇక ఇంకేదైనా ఉంటే చిన్న తడప ఏదైనా సమావేశాలు ఉంటే ఉండొచ్చు. సో ఈ రోజు అంత కీలకంగా అయితే జరిగిన ఈ 5 రోజులు అంటే ప్రతి 6 నెలలకు అసెంబ్లీ సమావేశాలు జరగాలి కాబట్టి జరుగుతున్నట్టుగానే ఇది కనిపిస్తుంది. ఇక్కడ పెద్దగా వింతే ఉండదు. నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏదైనా మాట్లాడతారా అంటే దాని గురించి అయితే ఏదైతే లేదు. ఒకవేళ కనుక అసెంబ్లీలో లేవనిస్తే వాడి వేడిగా బీఆర్ఎస్ కూడా అంతే ధీటుగా సమాధానం ఇస్తూ ఉంటది. సో దాని గురించి నిజంగా కదపరా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ రోజు డెఫినెట్ గా కేసీఆర్ గారు రాడు. సో ఈ నివాళులు అర్పించే అంశం లోపల ఏజ్ ఫ్యాక్టర్ లోపల, ఆయన హెల్త్ ఫ్యాక్టర్ లోపల ఆయన రాకపోవచ్చు అనేది నాకున్న సమాచారం. సో అంత నెసిటీ కూడా లేదు, కేసీఆర్ గారు రావాల్సినంత నెసిటీ టాపిక్ కూడా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినప్పుడు ఆ విషయంలో డెఫినెట్ గా స్పందిస్తారని అనుకుంటాను. అంతే తప్ప ఇంకొక అంశం కూడా, కాంగ్రెస్ కి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జీవనాడిలాగా మాట్లాడడం పెద్ద ఉపయోగం ఉంటుందని అనుకోను. నిజంగా కనుక మీ దగ్గర గోష్ రిపోర్ట్ కానీ లేకపోతే మీ దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చట్టం పని తను చేసుకోబోతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వమే రాజకీయాలు మాట్లాడితే సిల్లీగా ఉంటది. ఇంకా ఆ సిల్లీ రాజకీయాలు చేయకుండా ఒక పటిష్టమైన రాజకీయాలు చేయమని నేను కాంగ్రెస్ సలహా ఇస్తున్నాను. ఇంకో అంశం జయరామ్ గారు, అమిత్ షా తలనరికి టేబుల్ పై పెట్టాలని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా కామెంట్ చేయడం, అంటే ఆమె కూడా ఒక ఎంపీ, ఆయన దేశానికి మరి హోంశాఖ మంత్రి. సో మొత్తానికి పార్టీలో నెంబర్ 2గా ఉన్న అమిత్ షాపై ఒక ఎంపీగా ఉన్న, అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన
ఎంపీ అయినప్పటికీ కూడా ఆమె ఈ రకమైన కామెంట్ చేయడం ఎట్లా వస్తాం? రాజకీయాల్లో నిజంగా రోజు రోజుకి పెరుగుతోంది వయలేషన్. సో ఆ కామెంట్స్ కావచ్చు, ఆ విమర్శలు కావచ్చు తారస్థాయికి పోతున్నాయి. దాంట్లో మరి ఇట్లాంటి చేయడం అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అంటే ఆయన ఖచ్చితంగా మరి దేశానికి ఒక రక్షకుడు. అట్లాంటి రక్షకుడు సరే చొరబాట్లు జరుగుతున్నాయి, చొరబాట్లు అరికట్టాలి, దానికి డిమాండ్ చేయడం మరి ప్రతిపక్షంలో ఉన్న ఎంపీగా ఆమె డిమాండ్ చేయడం తప్పలేదు. కానీ ఇట్లాంటి కామెంట్ చేయడం ఎట్లా చూస్తాం? అదే సమయంలో మరి తెలంగాణ ప్రభుత్వానికి అలాగే కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. లంబాడాలు మరికొన్ని క్యాస్ట్లను కూడా ఎస్టీలో నుంచి తొలగించాలని ఒక పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఈ రెండు అంశాల గురించి ఏం చెప్పి ఇది మహోత్రా ఏదైతే మృణమూల్ కాంగ్రెస్ ఎంపీ వారు ఏదైతే మాట్లాడారో, సో అదే చెప్తున్నాను. రాజకీయ నాయకులు సెన్సేషన్స్ కోసం మాట్లాడతారా, లేకపోతే ఫ్రంట్ లైన్ లో న్యూస్ లో ఉండాలి కాబట్టి మాట్లాడతారా అనేది అనాలోచితంగా మాట్లాడేవి మాటలవి. మీరు ఏదైనా పార్టీ పరమైన అంశాల్లో విభేదించిన, ప్రభుత్వ పరమైన అంశాల్లో విభేదించిన ఆ అంశాల గురించి మాట్లాడాలి కానీ వాళ్ళ తలలు నరకరాలి, అమిత్ షా తల నరకాలి, పక్కింటి తల నరకాలి అంటే ఇది పొలిటికల్ వెండెంటతో మాట్లాడుతున్నారు తప్పితే ఇది రాజకీయ అంశాలలో భాగం అయితే కాదు. ఒకవేళ కనుక అలాంటిది ఏదైనా ఉంటే ఎందుకు నరకాలో కూడా చెప్పాలి కదా. అంటే ఇట్లా భారతదేశం లోపల మరి ఆ అంశాల్లో ఇంతవరకు ఎవరు చెయ్యని ఏమైనా ఉందా? వాస్తవాన్ని చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, బీజేపీ చేతిలో ఉంది. బీజేపీకి మీరు అన్నట్టుగా హోంశాఖ మార్చులు వారు రాష్ట్రమే కాదు, రాష్ట్రమే కాదు ఈరోజు దేశానికి హోంశాఖ మంత్రి. నువ్వు ఏకంగా హోంశాఖ మంత్రికి ఒక పౌరురాలిగా, ఒక బాధ్యత గల పౌరురాలిగా, ఏదో పౌరులు అంటే కాదు కానీ భారత్ బాధ్యత గల పౌరురాలిగా ఈరోజు పార్లమెంటరీ సెక్షన్ లోపల ఉండే ఒక పార్లమెంటేరియన్ గా మీరు మాట్లాడే మాటకి నిజంగా కనుక ఇది మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటది. వైలేషన్ అనేది ఆ మాటలలో కాదు, చేతలలో కాదు. ఈరోజు రాజ్యాంగం మనకోటి ప్రసాదించింది హక్కుగా. మీరు ఏదైనా చర్చలుగా జరపాలనుకున్నప్పుడు పార్లమెంట్ లోపల జరపండి. పార్లమెంట్ లోపల హోంశాఖ మంత్రులు అమిత్ షా చేసే తప్పులను ఎండగట్టండి, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, దాన్ని అభినందిస్తాం. సో ఏ అంశాలున్నా కూడా ప్రజలు అభినందిస్తారు, పార్లమెంట్ లో చర్చించాలి అంతే తప్ప ఈరోజు అమిత్ షా గురించి కామెంట్ చేసి పాకిస్తాన్ వాడు మోడీ గురించి కామెంట్ చేయడం ఇది అసహ్యంగా ఉంది. సో మనకు ఎందుకంటే ఇంత నీచమైన కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది జయరామ్ గారు ఇంకో అంశం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం, ఏది లంబాడాలు ఆదివాసుల మధ్య ఇప్పటికే మరి చాలా గొడవలు జరుగుతున్నాయి. సో దీంట్లో మరొకసారి రెండు కేంద్రానికి రాష్ట్రానికి నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఎస్టీల జాబితాల నుంచి వాళ్ళని తొలగించాలని మరొకసారి కూడా మరి తెలంగాణలో ఈ అంశం మరి గొడవకు దారితీసే పరిస్థితి ఉందా? దీన్ని ఎట్లా చూడొచ్చు అంట? లంబాడాలనే కాదు, ఇప్పుడు మన ఎస్టీలలో బీసీలలో ఒక 3 కీలకమైన కులాలు అయితే తెర మీదకి వస్తుంటాయి రిజర్వేషన్ అనగానే. ఒకటి బీసీలలో మున్నూరు కాపు, వాళ్ళని మున్నూరు కాపు నుంచి తొలగించేసి ఓసీలలో చేర్చాలనేది ఒక అంశము. నెక్స్ట్ ఎస్సీలలో మాలల్ని కూడా ఎస్సీలలో ఉంచొద్దు, వాళ్ళను కూడా ఓసీలలో చేర్చాలనేది ఒక అంశము. ఎస్టీలలో లంబాడాలను వాళ్ళను కూడా, అంటే ఈ రిజర్వేషన్ అంశాల విషయానికి వచ్చినప్పుడు ఈ 3 కులాలు రాజ్యాంగబద్ధంగా మన రిజర్వేషన్ క్లెయిమ్ చేసినా కూడా ఆర్థిక పరమైన అంశాల విషయానికి వస్తే, రాజకీయ పరమైన అంశాలకు వస్తే ఈ 3 కులాలు చాలా రాజకీయ దోపిడీ చేస్తున్నది. వీళ్ళే రాజకీయంగా బలపడేలో ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరమైన అంశాల లోపల అనేది ఒక వాదన ఉంది. ఆ వాదనని సో నేను ఏకీభవించకపోవచ్చు కూడా. జయరామ్ గారు, ఇక అసెంబ్లీ సమావేశాల మీద చర్చకు వెళ్దాం.